ఇది ఇన్వెస్టర్ పీరియడే. గంట పదంగా చెప్పుకున్నాం. జరిగింది 10 ఏళ్ళు కూడా అదే కదా. నెక్స్ట్ ఇది 5 ఇయర్స్ కూడా ఇన్వెస్టర్ పీరియడే. ట్రేడర్స్ టైం కాదు. ఎందుకు అంటే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్. ఇప్పుడు షార్ట్స్ కొట్టే వాళ్ళకి చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు రేపు పడుతుంది అనుకున్న ఉద్దేశంతో కాల్ షార్ట్ కొట్టారనుకోండి, ఇవాళ 180 పాయింట్స్ గ్యాప్ అప్. ఎక్కడ తట్టుకోవాలా? ఇట్లా హ్యూజ్ గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ట్రేడర్స్ విల్ లూజ్ మనీ. ఎందుకంటే విపరీతంగా పోతాయి డబ్బులు. అని సెబీ రిపోర్ట్ ప్రకారం 90% పీపుల్ ఆర్ లూజింగ్ 5% బ్యాలెన్స్, 5% ప్రాఫిట్ లో ఉన్నాను. ఈవెన్ జరోదా ఎండి కూడా చెప్పాడు కదా, 99% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ అని. 1% ప్రాఫిట్ ఉంది. మనం దాంట్లో ఉంటామా? ఛాన్సే లేదు. సో ఆప్షన్స్ కొంచెం జాగ్రత్తగా చేస్తే మంచిది, క్యాలిక్యులేటర్గా చేస్తే మంచిది. క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ ఎక్కువ మ్యాక్సిమం ఉండకుండా ఉంటే బెస్ట్. ట్రేడర్స్ ఇలాంటి ఇన్వెస్టర్స్ పీరియడ్లో విపరీతంగా డబ్బులు పోతాయి. దయచేసి వాటిని జాగ్రత్తగా చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే సెబీ చెప్తోంది, ఓ పక్కనేమో వద్దంటది, ఓ పక్కనేమో కొత్త ఫండ్స్, కొత్త ఇండెక్స్ ఫండ్స్ వస్తుంటాయి. ఇండెక్స్ ఇది ఎట్లా, ఎలా చూడాలి? ఎందుకంటే వాళ్ళు ఎన్ఎస్సి కూడా ఒక కంపెనీ కాబట్టి వాళ్ళు గ్రోత్ చూసుకుంటారు. సో ఏదేమైనా మనం పెట్టే డబ్బులు మనది కాబట్టి ట్రేడింగ్ కాకుండా ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళండి ఈ 4 ఏళ్ళు కూడా. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూడండి, ట్రాక్ రికార్డ్ చూడండి. కేతన్ పరేఖ్, హర్షద్ మెహతా, అప్పుడు ఉన్న వాళ్ళు షేర్లు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎంత వచ్చినాయి? లాంగ్ టర్మ్ విల్ ఆల్వేస్ హ్యాపీ. ఓన్లీ ద ట్రేడర్స్ విల్ లూజ్ మనీ. ఇన్వెస్టర్ విల్ నెవర్ లూజ్ 1 రూపీ ఎట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే 100 రూపాయలు కొన్నాం, 70కి వచ్చింది, అమ్మను కదా. మళ్ళీ డబ్బులు ఉంటే యావరేజ్ చేసుకుంటా, లేదంటే పెదగొని ఉంటా. పెరిగినప్పుడు అమ్ముతాను. 130 వచ్చినప్పుడు, 30% వచ్చినప్పుడు అమ్ముకుంటా, నా టేస్ట్ ప్రకారం. సో ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు ఇది చేసుకోవాలంటే ఒక కరెక్ట్ వే. నాకు ఇంత అయితే చాలు అనుకునేది ఎగ్జిట్ అయితే బెస్ట్. అదే కంటిన్యూ చేయకూడదు. 30 వచ్చిందిగా, ఇంకా 60 వస్తుందిగా అంటే అది -60కి వస్తుంది. అట్లా కాకుండా ఒక ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం ముందుకెళ్తే డెఫినెట్ గా 1 ఇయర్ అవ్వగానే బ్యాక్ చూసుకుంటే మనం వీ షుడ్ గెట్ మోర్ దాన్ బ్యాంక్ ఇంట్రెస్ట్. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ. బ్యాంక్ ఎంత వస్తుంది? 6% కూడా రాట్లా. 6 ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్లు ఇది అవుతున్నాయేమో, 7% రావచ్చు. కానీ దీంట్లో 20 to 30% ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టర్ పీరియడ్ లో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, చూసాం లాస్ట్ 10 ఇయర్స్. సో డెఫినెట్ గా ఇంకా ఈ 4 ఇయర్స్ కూడా అందరూ బాగుంటారు. అందులో మనం ఉండాలనుకోవాలి. డెఫినెట్ గా మనం కూడా ప్రాఫిట్స్ లో ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.